నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. తాడేపల్లిలోని గంగానమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు. అమ్మవారికి లోకేష్ బ్రాహ్మణులు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సంతోషంగా ఉండేలా చూడాలని గంగానమ్మ తల్లిని వేడుకున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ గుంటూరు శాఖ ఆధ్వర్యంలో రింగ్ రోడ్లో నిర్వహించిన 5K వాక్ ను పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. వాక్ అన్నారు సార్. 10K వాక్ కూడా చేయొచ్చు గుంటూరులో. ఎందుకంటే గుంటూరు హ్యాస్ సచ్ ఎ అంత పొటెన్షియల్ ఉన్న మన గుంటూరుకి మీ రూమ్ కింద నిజంగా చాలా మంది జాయిన్ అవ్వాలి. మీరు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇయర్లీ కాకుండా ఫర్ ఎవ్రీ 6 months మీరు క్రియేట్ చేస్తే రీచబిలిటీ బాగుంటుంది అని చెప్పి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు జిల్లాలో గత 2 రోజులుగా పడుతున్న వానతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో 5 రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వినుకొండలో ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను శివశక్తి లీలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉచితంగా కంటి శుక్లాల వైద్య శిబిరంలో ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, చెదలవాడ అరవింద్ బాబుతో పాటు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా తన ఫౌండేషన్ ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు జీవి తెలిపారు. వినుకొండ నియోజకవర్గ అభివృద్ధికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. నా కొడుకు చెప్పాను, రాజకీయాల్లో ఇష్టం ఉంటే రా, లేకపోతే లేదు. సేవా కార్యక్రమాలు మాత్రం వారసత్వంగా చేయాల్సిందే. ఇది ఆ పరమేశ్వరుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత అని చెప్పా. నా కొడుకు చేయాల్సిందే, రేపు నా మనవడు చేయాల్సిందే, నా మనవరాలు ఈ సేవా కార్యక్రమాలు కూడా చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. సేవా కార్యక్రమాలు చేయడానికే మా అమ్మ నాన్న నన్ను కన్నారని నేను విశ్వసిస్తున్నా. నేను ఆ విధంగా మీ అందరి ఆశతో ముందుకెళ్తానని మనవి చేస్తూ, వినుకొండ నియోజకవర్గాన్ని, పల్నాడు జిల్లాని అభివృద్ధిలో ముందు తీసుకెళ్ళడానికి నా శక్తి వంచన లేకుండా చేస్తానని మనవి చేస్తూ, మీ అందరూ కూడా కొంచెం ఆలస్యమైన ఏమీ ఇబ్బంది పడకుండా, నిదానంగా నెట్టుకోకుండా అందరూ ప్రశాంతంగా చూయించుకొని వైద్యం చేయించుకొని వెళ్ళాల్సింది కోరుతున్నా. ఆయన ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కానీ విజయవంతం చేయడం అనేది ఆయన గొప్పతనం. అదేవిధంగా పల్నాడు జిల్లాలో 7 అసెంబ్లీ సెగ్మెంట్ కూడా గెలిపిస్తానని చెప్పి ఆయన ముందుగానే మాట ఇచ్చాడు. మాట ప్రకారం 7 కూడా గెలవడం జరిగింది. 7లో నర్సరావుపేట, మాచర్ల గెలవడం అనేది ఇంకా గొప్ప విషయం. ఎందుకంటే మేము ఎన్నో ఒడిదుడుకులు అధిగమిస్తూ నర్సరావుపేట అరవింద్ బాబు కానీ, మాచర్ల బ్రహ్మారెడ్డి గారు కానీ ఎంతో కష్టాలు ఓర్చుకొని మేము ముందుకు వెళ్తున్నప్పుడు వీరిద్దరూ గెలవాలి, 7లో కంపల్సరీ ఇద్దరు గెలవాలనే ఆలోచనతో ఆయన కంకణం కట్టుకొని మా ఇద్దరికి కూడా మంచి అవకాశాలు ఇచ్చారు, మమ్మల్ని గెలిపించారు. ఆ విధంగా చేసినందుకు మేము జీవి ఆంజనేయులు గారికి మనస్ఫూర్తిగా రుణపడి ఉన్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎర్ర జెండా నీడనన్న అనుభవాలు పుస్తక ఆవిష్కరణ సభ సిపిఎం కార్యాలయంలో జరిగింది. ఏవి వర్మ రచించిన పుస్తకాన్ని అరండల్పేట సిపిఎం కార్యాలయంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఆవిష్కరించారు. కమ్యూనిస్టుగా ఏవి వర్మ అనుభవాలను పుస్తకంలో వివరించినట్లు చెప్పారు. కమ్యూనిస్టులు అంటే ఓట్లు, సీట్లతో పని లేకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే కర్తవ్యంగా పనిచేస్తారన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టులు పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు, ప్రొఫెసర్ వేణుగోపాలరావు, కాళిదాసు తదితరులు పాల్గొన్నారు. ఎర్ర జెండా నీడన అనే పుస్తకాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీ వి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో ఏవి వర్మ గారు తన జీవిత అనుభవాలు, తాను కమ్యూనిస్టుగా మారిన తీరు, కమ్యూనిస్టుగా తాను చేసినటువంటి కార్యక్రమాలు మొదలైనవి వివరించడం జరిగింది. ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి పుస్తకం. కమ్యూనిస్టులను ఓట్ల రూపంలో, సీట్ల రూపంలో కాకుండా ఉద్యమాల్లో వాళ్ళ ప్రభావం, ప్రజా జీవితం మీద వాళ్ళ ప్రభావం ఎంతో ఉంటుందనేది మనందరికీ తెలిసిన విషయమే.
ఆ రూపంలో చూసినప్పుడు ఏవి వర్మ గారు ఈ పుస్తకాన్ని భావితరాలకి ఆదర్శంగా ఉండేటట్టు అనేక గుణపాఠాలు నేర్చుకునే విధంగా ఈ పుస్తకాన్ని రాశారు. మనందరం కూడా వీరిని ఆదర్శంగా తీసుకుని మరి సమాజం యొక్క ఉన్నతి కోసం, సమాజం యొక్క మెరుగుదల కోసం కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాను. కార్ల్ మార్క్స్ ఆర్థిక తాత్విక రాతప్రతులు 1844 పుస్తక పరిచయ కార్యక్రమాన్ని యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించారు. కార్ల్ మార్క్స్ ఆర్థిక తాత్విక రాతప్రతులు 1844 చర్చించారు. ఆర్థిక సమాజాన్ని కూల్చి సోషలిస్ట్ సమాజాన్ని నెలకొల్పేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పుస్తకంలో రాసినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ కార్ల్ మార్క్స్ ఆర్థిక తాత్విక రాతప్రతులు 1844 పుస్తకాన్ని చదవాలని కోరారు. కార్యక్రమంలో విద్యావేత్త ఐవి రమణారావు, ప్రొఫెసర్ అంజిరెడ్డి, జగన్నాథరావు, కొండూరు వీరయ్య, కొండా శివరామిరెడ్డి, మురళి, కాపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్ల్ మార్క్స్ రాసినప్పుడు ఈ పుస్తకం నోట్స్గా రాసుకున్నాడు. తర్వాత అది ముద్రణలోకి రాలేదు. మొదటిసారి ముద్రణలోకి 1932లో వచ్చింది. తర్వాత దాన్ని తెలుగులో ఇప్పుడు పూర్తి స్థాయిలో అనువాదం వచ్చింది. సమీక్షా ప్రచురణ వారు ప్రచురించారు. కానీ ఆ పుస్తకాన్ని ప్రజలకి పరిచయం చేయడానికి, ఉద్యమకారులకు పరిచయం చేయడానికి ఈ పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇందులో ప్రధాన పరిచయకులుగా ఐవి రమణరావు ఖమ్మం, అట్లానే అంజిరెడ్డి గారు యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు వాళ్ళిద్దరు పరిచయం చేస్తారు. ఈ రోజంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా సమాజంలో ఉన్నటువంటి ఈ పెట్టుబడిదారీ సమాజాన్ని కూల్చి సోషలిజాన్ని ఎలా తీసుకురావాలి, సోషలిజం ఎలా ఏర్పడుతుంది, కార్మికుల యొక్క రాజ్యం ఎలా వస్తుంది అనేది మార్క్స్ ప్రాథమిక దశలో ఆయన రాసుకున్నటువంటి నోట్స్ ఇది. తెలుగు రాష్ట్రాల్లో మతాల, కులాల మధ్య చిచ్చు పెట్టి శాంతి భద్రతల సమస్య తెచ్చేందుకు వైసీపీ భారీ కుట్ర చేస్తుందని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ శర్మ అన్నారు. బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ నిర్వహించిన సమావేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత 10 సంవత్సరాల నుంచి బ్రాహ్మణ జాతిపై కక్షపూరితంగా కించపరుస్తూ, అవమానిస్తూ కొంతమంది 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని విదేశీ సంస్థల కింద పనిచేస్తూ బ్రాహ్మణ జాతిని, సనాతన ధర్మాన్ని మంటగలిపే ప్రక్రియ వైసీపీ అధిష్టానం ఆధ్వర్యంలో చేపట్టారని, వారిలో ముఖ్యంగా కంచె ఐలయ్య, బైరి నరేష్, కత్తి పద్మారావు, పొన్నూరు పైలాదాస్, రామదేవర్ దాస్ లాంటి వాళ్లు బ్రాహ్మణ సనాతన ధర్మ వ్యతిరేకులుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ సభ్య సమాజంలో అల్లకల్లోలం సృష్టిస్తూ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొస్తున్నారని, వీరి వెనుక ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, వైసీపీ పార్టీ, కొన్ని వైష్ణవ పీఠాధిపతులు, విదేశీ సంస్థల నుండి బ్రాహ్మణ సమాజాన్ని, స్మార్త ఆగమనాన్ని కించపరుస్తూ దేవీ దేవతలను దూషిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. బ్రాహ్మణ సమాజం సభ్య సమాజంతో కలిసి సమిష్టిగా ఉద్యమాలు చేయాలని శ్రీధర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అర్చక సేవా సంఘ రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి, ఎండపల్లి శబరి, వంగవీటి చైతన్య, చిలుమూరు ఫణి, వడ్డమాను ప్రసాద్ తదితర బ్రాహ్మణ నాయకులు పాల్గొన్నారు. బ్రాహ్మణ సమాజాన్ని, సనాతన ధర్మాన్ని, బ్రాహ్మణ సాంప్రదాయాల్ని కించపరిచే విధంగా, అవమానించే విధంగా అనేక కుట్రలు జరుగుతున్నాయి. భారతదేశంలో బ్రాహ్మణ జాతిని నిర్మూలించేందుకోసం కొన్ని విదేశీ సంస్థల ఆధ్వర్యంలో వైష్ణవ పీఠాలు, కమ్యూనిస్టు పార్టీలు, వైసీపీ పార్టీ వీళ్ళందరూ కలిసి కుట్ర పన్ని ఒక ప్రణాళిక ప్రకారం గత 10-15 సంవత్సరాల నుంచి కుట్రలు పన్నుతూ బ్రాహ్మణ సమాజాన్ని నిర్మూలించడం కోసం అనేక విధాలైన ప్రయత్నాలు చేపడుతున్నారు. దానిలో భాగంగానే గతంలో కత్తి పద్మారావు, అలానే కంచె ఐలయ్య, అలానే సినీ నటుడు మోహన్ బాబు, అట్లానే రామ్ గోపాల్ వర్మ వీళ్ళందరూ బ్రాహ్మణ సమాజం మీద విషం జిమ్ముతూ జూలై 20 నుండి 30వ తారీఖు వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ హాస్టల్స్ లో హాస్టల్ నిద్ర విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు తెలిపారు. సిపిఐ కార్యాలయంలో నాజర్జీ ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం సంక్షేమ హాస్టల్స్ ను నిర్లక్ష్యం చేయడంతో పాటు మెస్ ఛార్జీల బకాయిలను కూడా పెట్టిందని మండిపడ్డారు. విద్యా దీవెన, వసతి దీవెనలను తల్లుల అకౌంట్లో వేయడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు. హాస్టల్స్ లో సమస్యలను తెలుసుకుని ఆగస్టు 6న కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు జాన్సన్ బాబు వివరించారు.
నెల 20వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్ సమస్యలను తెలుసుకోవడం కోసము హాస్టల్ నిద్ర విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతా ఉన్నాం. ప్రధానంగా గత ప్రభుత్వంలో 4 సంవత్సరాలుగా మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలు విద్యా దీవెన, వసతి దీవెన తల్లుల అకౌంట్లకు వేయడం ద్వారా చాలా నష్టం జరిగింది. చాలా నష్టం జరిగి విద్యార్థులు డిగ్రీ కళాశాలకు సంబంధించి ఫీజులు కట్టలేకపోయారు. ప్రధానంగా ప్రభుత్వ హాస్టల్స్లో మేనేజ్మెంట్ హాస్టల్లో చేరలేనటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారు. హాస్టల్స్ కూడా మూసివేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే విద్యా దీవెన, వసతి దీవెన ఏదైతే ఉందో అది కళాశాల అకౌంట్లోకి వేయాలని చెప్పేసి ప్రధానంగా అడుగుతా ఉన్నాం. ప్రధానంగా ఈ జిల్లాలో అనేక సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయి. ఈరోజు 2-3 సంవత్సరాలుగా సాంఘిక సంక్షేమ అధికారులకి ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితిగా నిరసన కార్యక్రమాల రూపంలో కానివ్వండి, అదేవిధంగా ఆందోళన కార్యక్రమాల రూపంలో కానివ్వండి, వింతపత్రాల రూపంలో కానివ్వండి, అయ్యా అద్దె భవనాల్లో చాలా మంది ఉన్నారు. 200-300 మందికి కేవలం 2-3 ట్యాప్లే ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఆడపిల్లల హాస్టల్స్లో కూడా బాత్రూమ్ లైట్లు లేని పరిస్థితి, ఫ్యాన్లు పనిచేయలేని పరిస్థితి. ప్రధానంగా ఇన్ఛార్జ్ వార్డెన్లు ఉన్నారు, పర్మనెంట్ వార్డెన్ లేరని చెప్పని ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకత్వం అనేకసార్లు డిమాండ్ చేసినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆనాడున్న జిల్లా కలెక్టర్ కానివ్వండి, విద్యాశాఖ అధికారులు కానివ్వండి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు కానివ్వండి, ఎవరు పట్టించుకుని పాపాన పోలేదు. కాబట్టి ఈ నెల పూర్తి స్థాయిలో విద్యార్థులకు సర్వే చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఎస్హెచ్ఓ అగర్వాల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. బ్రాడీపేట ఎస్హెచ్ఓ కార్యాలయంలో జరిగిన వైద్య శిబిరంలో డాక్టర్ కల్పన పాల్గొని రెటీనా పరీక్షలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ 6 నెలలకొకసారి రెటీనా టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. రెటీనా పరీక్షలు ఆలస్యం అవడం వల్ల చూపు కోల్పోయే అవకాశం ఉంటుందన్నారు. క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకొని కంటి చూపును కాపాడుకోవాలని కోరారు. ఎస్హెచ్ఓ వాళ్ళు డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం డయాబెటిక్ పేషెంట్స్ అందరూ రెగ్యులర్గా రెటీనా చెకప్ చేయించుకోవాలి. డయాబెటీస్ వల్ల కంటి నవ్వాలంటే రెటీనా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అర్లీ స్టేజెస్లో చిన్న మెడికల్ మేనేజ్మెంట్ తీసుకుంటే, అంటే లేజర్స్, ఇంజెక్షన్స్ ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే చూపుని నిలబెట్టవచ్చు. ఒకవేళ మీరు లేట్ స్టేజ్ వరకు వెళ్ళిందంటే సర్జికల్ మేనేజ్మెంట్ వరకు వెళ్తుంది. ఒక్కొక్కసారి అడ్వాన్స్డ్ స్టేజెస్కి వెళ్ళాక చూపుని మళ్ళీ నార్మల్కి తెచ్చే అవకాశాలు తక్కువగా ఉంటుంది. సర్జరీ చేసినా కూడా చూపు నార్మల్కి రాకపోవచ్చు. సో ప్రతి షుగర్ పేషెంట్ షుగర్ తెలిసిన వెంటనే ఫస్ట్ ఐ చెకప్ చేయించుకోవాలి. ఆ తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి కంటి నరాలు చెక్ చేయించుకుంటూ ఉండాలి. విజ్ఞాన్ మందిరంలో జరిగిన ఏషాం మస్తానీ హిందీ మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఏషాం మస్తానీ కార్యక్రమంలో ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో గీతాంజలి ఆర్కెస్ట్రా కళాకారులతో హిందీ పాటలను పాడి వినిపించారు. ఏషాం మస్తానీ 15 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ గాయకులు శ్రీలలిత పాల్గొని పాడిన హిందీ పాటలు ప్రేక్షకులను అలరించాయి. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య, పూజ, మిమిక్రీ శివ, ట్రస్ట్ సెక్రటరీ రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. అద్భుతమైనటువంటి ప్రేక్షకాదరణతో మీరు ఇప్పుడు చూసినట్లయితే ఆడిటోరియం అంతా నిండిపోయింది ప్రేక్షకులతో. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మాకు అందించినటువంటి ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్కి, అలాగే గుంటూరు నగర ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు. మా గీతాంజలి టీం అందరి తరఫు నుంచి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 15 సంవత్సరాల కిందట వచ్చిన ఐడియా ఏషాం మస్తానీ చేయాలని. 2 సంవత్సరాలు వాళ్ళు ఇక్కడే విజ్ఞాన మందిరంలోనే చేశారు. 3వ సంవత్సరం నుంచి ఈ ప్రతిసారి స్పాన్సర్స్ని పట్టుకుని ఇవన్నీ కాదు,
మీరిద్దరు చేస్తున్న మంచి పనికి గుంటూరు ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ని మేమే కండక్ట్ చేస్తామని చెప్పి అప్పటి నుంచి 3వ సంవత్సరం నుంచి కూడా చేస్తున్నాం. ఇప్పటికి 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఇంకా మరిన్ని సంవత్సరాలు ఈ గుంటూరు నగర ప్రజలకి ప్రతి సంవత్సరం ఎదురు చూస్తారు ఈ హిందీ పాటల కోసం. ఈ కార్యక్రమం ఇలాగే దిగ్విజయంగా జరగాలని వీరిద్దరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తున్నాను. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే మాధవి భరోసా ఇచ్చారు. ఓ కార్యక్రమానికి హాజరై వెళ్తున్న క్రమంలో పారిశుద్ధ్య కార్మికులను చూసి కారు ఆపి వారిని పలకరించారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అధికారులతో మాట్లాడి మీ సమస్యలకు పరిష్కారం చూపుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు జీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మొదలవుతుందని కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. నగర ప్రజలు తమ స్థానిక సమస్యలపై అర్జీలు, ఫిర్యాదులు అందించవచ్చని తెలిపారు. ప్రతి ఆదివారం జరిగే ఆరోగ్య సభలో డాక్టర్ నీలేంద్ర యశస్వి పాల్గొని జీర్ణ వ్యవస్థ సమస్యలపై అవగాహన కల్పించారు. అరండల్పేటలోని అవగాహన సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య సభలో లివర్, జీర్ణకోశ వ్యాధులకు అందించే ఆధునిక చికిత్సలపై డాక్టర్ నీలేంద్ర యశస్వి అవగాహన కల్పించారు. గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు కామెర్లు, కాలేయ వ్యాధి, రక్తపు వాంతులు, హెపటైటిస్ బి అండ్ సి, ప్యాంక్రియాసిస్ వ్యాధులు, మలబద్ధకం, విరోచనాలు, పిత్తాశయంలో రాళ్లు తదితర విషయాల అవగాహన కల్పించారు. జీర్ణకోశ సమస్యలపై అన్ని రకాల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో కొండ శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మార్నింగ్ లేచినప్పటి నుంచి మనం పడుకునేదాకా నోట్లో ఏమైనా ఇట్ విల్ బి ఎఫెక్టింగ్ ద స్టమక్ ఓన్లీ. సో వి కెనాట్ టాక్ ఎవ్రీ పాయింట్ మనం మాట్లాడలేము. సో మీకు స్పెసిఫిక్ ఏమైనా కావాలి. శ్రీ హనుమ ఆదర్శ సేవా సమితి కొత్తపేట కార్యాలయం నందు సంస్థ అధ్యక్షులు మామిడి మురళీకృష్ణ ఆధ్వర్యంలో 60 మంది వయోవృద్ధులకు మరియు దివ్యాంగులకు 11 రకాల నిత్యావసర వస్తువులను, బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.